మరి గత ప్రభుత్వంతో ఎలా ఉంది? గత ప్రభుత్వంలో అన్ని కేసులు ఇరుక్కోవడం, ఏదైనా విమర్శిస్తే కేసులు పెట్టడం, రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది, కేసులు పెడుతున్నారు అంటున్నారు. ఇల్లీగల్గా వెళ్తున్నారు. అదేమో వాళ్ళు ఇల్లీగల్గా వెళ్ళారు. ఇవన్నీ కోర్టు ద్వారా వెళ్తున్నారు. అంటే ఇప్పుడు ఈ కూటమిలో ఉన్నారు, మరి ముందు రోజుల్లో కూడా కూటమిలోనే ఉంటారండి. 15 ఏళ్ళు ఇంకా ఇట్లాగే ఉంటుంది. 15 ఏళ్ళు ఉంటారు. ఒకవేళ విడిపోరంటారే? విడిపోరు. అనుకుంటున్నామమ్మా, విడిపోకూడదని కూడా కోరుకుంటున్నాం. విడిపోరు. మరి ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తారని అనేక చోట్ల వింటూ ఉన్నాము. వింటున్నా, మీరే వింటున్నారు. అంటున్నారు కదండి వాళ్ళ నాయకులు అయితే వాళ్ళంతా. ఏమోనండి, ఇప్పుడు ఆయన మీద అభిమానం ఉన్నవాడు వేసి గెలిపిస్తే గెలిపించవచ్చు. ఆయన వచ్చినా మాకేం అభ్యంతరం లేదు. కాకపోతే మంచి పనులు చేయాలి, అంతా మంచి చేయాలని అనుకుంటున్నాను తప్పిస్తే ఆయన మీద మాకేం ద్వేషం లేదు. అది ప్రజల మద్దతు ఎక్కడుంటే ఎవరికుంటే వాళ్ళు రావాలి. ఇప్పుడు మాట్లాడే స్వేచ్ఛ ఉంది, హాయిగా బతుకుతున్నారు అంతా. ఎందుకని సార్ అప్పుడు వాళ్ళు ఇప్పుడు వీళ్ళు చూస్తే వాళ్ళు కూడా అదే అంటున్నారు కదా సార్. ఇప్పుడు మాట్లాడే స్వేచ్ఛ లేదని కొంతమంది అంటున్నారు, కొంతమంది మాట్లాడే స్వేచ్ఛ ఉందన్నారు. అసలు ఎవరిలో ఉందంటారు? రాజకీయాల్లో ఉందా లోపల, లేకుంటే ప్రజల్లో ఉందా? ఈ డెవలప్మెంట్ కనపడుతుంది కదా, రోడ్లు అన్నీ బాగున్నాయి. ఇప్పుడు రోడ్లు మేము విజయవాడ తినాలంటే గట్ట ఇప్పుడు 45 మినిట్స్లో వెళ్ళిపోతున్నాం.